హాయ్ అందరికి నమస్తే. నేను మీ భవాని. మళ్ళీ సంక్రాంతి ముగ్గులతోని మీ ముందుకొచ్చేసానండి. ఆల్రెడీ మొన్న నేను పేపర్ మీద ఒకటి వేసి చూయించాను గదా! అదే ముగ్గును మరికొందరు ఇట్లా వాకిట్లో గానీ, మన ముగ్గుల పోటీలో గానీ ఏస్తే ఏ విధంగా వేస్తారో అని కలర్స్‌తో, ముగ్గుతో చూపించమని అడిగారండి. వాళ్ళ కోసం అని జెప్పి మళ్ళీ నేను కలర్స్‌తోని వేశానిక్కడ. చూడండి. ఫస్ట్ ఇక్కడ మన ముగ్గుల పోటీలో డబ్బా ఇట్లా ఈ విధంగా డబ్బిస్తారు గదా! దానికోసమని ఫస్ట్ డబ్బేశానండి. తర్వాత మధ్యలో నేను 15 చుక్కలు పెట్టాను. ఎందుకంటే మనకు తింపుడు ముగ్గు గదండీ! ఫస్ట్ మనము కలర్స్ ఏసుకున్న తర్వాతనే చుక్కలు బెట్టుకోవాలి. అయితే మన కలరు ఏ విధంగా ఎయ్యాలి? ఎంత షేపేయాలి? ఎక్కడి నుండి ఎక్కడి వరకెయ్యాలి అని మనకు అర్థం కావడానికి మధ్యలో ఫస్ట్ చుక్కలు పెట్టాను. తర్వాత వాటికి డైమండ్ షేప్‌లో ఇట్లా గీసాను చూడండి. అట్లా గీసుకోవాలి. తర్వాత నేను దాని చుట్టూ ఇంకో రౌండ్ షేప్ గూడా గీస్తున్నాను చూడండి. అదెందుకంటే మనం కలర్స్ నింపుకున్న తర్వాతనే కింద మొత్తం త మీ మళ్ళీ మనం దానిపైన చుక్కలు పెట్టేస్తాం గదా! నార్మల్‌గా ఇప్పుడు తామర పువ్వులు గానీ, అట్లాంటి వేరే ముగ్గులైతే గీతల ముగ్గులు మాత్రం మనం కలర్స్ తర్వాత నింపుకోవచ్చు. ఇవేందంటే తీగల ముగ్గులనమాట. తీగలంటే మనకు అందులో కలర్స్ నింపరాదు గాబట్టి ఫస్టు మొత్తం కింద మనం నింపుకున్న తర్వాతనే పైనుండి ముగ్గు వేస్తాం గదా! అందుకే నేను ఫస్ట్ ఇక్కడ వయలెట్ కలర్ ఎంచుకున్నాను జూడండి. ఇలా మనం ఈజీగా ఉండడానికన్నమాట. ఇవన్నీ ఔట్ బార్డర్ గానీ, డైమండ్ షేప్ గానీ ఈజీగా ఉండడానికి ఫస్ట్ అలా గీసుకున్న తర్వాత కలర్స్ వేసుకోవాలండి. నేను వయలెట్ కలర్ ఎంచుకున్నానిక్కడ. ఇక్కడ నేను బంగ్లా పైన ఏస్తున్నానండి ముగ్గు. చాలా గాలొస్తుందిక్కడ. వేయడానికి రావడం వస్తలేదిక్కడ. అయితే వయలెట్ కలర్ అనేది ఎక్కువ ఉంచుకోవాలండి. ఎందుకంటే మనం ముగ్గేసేటప్పుడు మన కాళ్ళ అడుగులు పడుతుంటాయి. అట్లా కలర్ గూడా పోతుంటది. అందుకే ఎక్కువ ఉంచుకోవాలి. సరిపోతదిలే ఇదే అని అస్సలనుకోవద్దు. మళ్ళీ మధ్య మధ్యలో మిస్టేక్స్ పోయినప్పుడు గూడా మనం ఇదే ముగ్గేసుకుంటాం గదా! ఇదేసిన తర్వాత దీనిపైన వైట్ ముగ్గుతోనేస్తాం గాబట్టి ఇది మాత్రం ఎక్కువ ఉంచుకోవాలి. నేనైతే అంటే నేను జేసే పద్ధతులు అవే చెప్తున్నానండి మీకు. తర్వాత 15 చుక్కలు. చుక్క తప్పి చుక్క ఒకటొచ్చే వరకన్నమాట. అటొక చుక్క, ఇటొక చుక్క వదిలేసుకుంటూ సరి చుక్క పెట్టి ఒకటొచ్చే వరకు మనం బెట్టుకోవాలి. ఇలా ఒక సైడు అయిపోయింది. నెక్స్ట్ అటు సైడ్ గూడా 2 సైడ్‌లు సమానంగా పెట్టుకోవాలండి. సరి చుక్క ఒకటొచ్చే వరకు. చూసారు కదండీ! అంటే ఈ వయలెట్ కలర్ ముగ్గు గూడా పక్కకే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏస్తుండంగా మిస్టేక్స్ అవుతుంటాయి. నేనైతే అట్లనే పెట్టుకుంటా ఎప్పుడు. చూడండి మధ్యలో అటు 5 చుక్కలు, ఇటు 5 చుక్కలు, మధ్యలో 5 చుక్కలుంటాయి గదా! దాంట్లో మిడిల్ చుక్కకు మనం రౌండ్ షేప్ బెట్టుకుంటే, తర్వాత నేను చిన్న వేలుతోని గీస్తున్నాను జూడండి లైట్‌గా మనకు ఏర్పడడానికి. ముగ్గుల పోటీలో మనకు కన్‌ఫ్యూజ్ గాకుండా ఫస్టు రౌండ్ షేప్ ఏసుకొని దాని చుట్టూ ఉన్న 3 చుక్కలకు చిన్న వేలుతోని గీసాను జూడండి. తర్వాత నెక్స్టు 5 చుక్కలు. 3 అయిన తర్వాత 5 ఉన్నాయి జూడండి. వాటిని గూడా మనం ఇట్లా డబ్బా షేప్‌లాగా వేలుతోని చిన్నగా గీసుకున్నాము. పేపర్ పైన ఏసినప్పుడేమో నేను పెన్సిల్‌తోని చిన్న రౌండ్ ఇట్లా బాక్స్ టైపు వేశాను జూడండి. మనకిక్కడేందంటే ముగ్గుల పోటీలో మనమే చిన్న ఐడియాతోని ఇట్లా షేప్స్ గీసుకుంటే దానిపైనే ఆ చుక్కలకే మనం గలుపుకుంటూ ఎళ్ళొచ్చన్నమాట. అంటే ఆ బాక్స్‌లో ఉన్న చుక్కలకు ఈ ముగ్గు కలపడం అన్నట్టు. ఇట్లా డైమండ్ షేప్‌తోని 4 వస్తాయి. ఇదే ముగ్గు మీకింకా ఈజీగా తెలవాలంటే నేను పేపర్ పైన గూడా ఏశాను గదండీ! దాన్ని మీరు జూసుకుంటూ గూడా ఎయచ్చు. ఇప్పుడు నేను జూసుకుంటూ ఏసేది గూడా అదేనండి. మీకు జూయించిన ముగ్గే నేను ఏస్తున్నాను.
ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం 5 చుక్కలు లోపల 5 చుక్కలొచ్చేలాగా గీసుకోవాలి. అక్కడి సైడ్ 5, ఇక్కడ నుండి కూడా 5 చుక్కలు. ఇటు 2 వదిలేస్తే మిడిల్‌లో 5 వస్తాయండి. ఈ చుక్కల్ని కలుపుకుంటూ తీగలు కలపాలి. మీరు కావాలంటే పేపరు చూసుకోండి మళ్ళొకసారి. అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏం డౌట్స్ కూడా మీకు ఉండయండి. అందులో ఇంకా క్లియర్‌గా ఉంది మీకు. నాకు కూడా కన్‌ఫ్యూజ్ అయితదండి అప్పుడప్పుడు. ఎంత ఏసే వాళ్ళకైనా అవుతుంటది గదా! అంటే నేనెందుకు ఇట్లా ఆగుతున్నానంటే, మిస్టేక్ పోతే ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ గదా! అని కొంచెం ఆలోచించి వేస్తానండి ఎప్పుడైనా. అయినా ఇక్కడ కొంచెం పోయింది చూడండి. గాలి గూడా బాగా వస్తుంది. ఆ వైట్ అనేదంతా కలిసిపోతుంది అందులో. ఇవి ఇట్లా వాయిలెట్ మనం పక్కకు పెట్టుకుంటే, ఈ విధంగా మనం దాన్ని కవర్ చేయొచ్చండి చూడండి. ఇప్పుడు అక్కడ వైట్ అనేది పోయి ఎప్పట్లా నార్మల్ కలర్ అయింది చూశారా? ఈ విధంగా ఆ చుక్కలన్నిటిని ఫస్ట్ మిడిల్‌లో యేసుకొని, తర్వాత ఈ సైడ్‌లో యేసుకోవాలండి. మనకు టైం సేవ్ అయితుంది. ఈజీగా గూడా అర్థమవుతుంది. ఇలా 4 వైపులా యేసేసుకోవాలి. పేపర్ పట్టుకొని కూడా యేసుకోవచ్చండి. ఎందుకంటే మిస్టేక్స్ పోకుండా ఉంటాయి. కొంతమంది అడిగారు, "అట్లా యేసుకుంటే బావుంటుందా? ఎవరేమన్నా అనుకుంటారా?" ఎందుకు ఎవరేమన్నా అనుకుంటారండి? మనం ఓన్‌గా మనం నేర్చుకొని యేసుకున్నప్పుడు ముందు జాగ్రత్త కోసం మనం యేసుకోవడం అంతే. ఏం గాదు, యేసుకోవచ్చలా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2 చుక్కలకు అంటే కలపడం కాదు. 2 చుక్కల పైనుండి గీత అన్నమాట. ఇట్లా 4 సైడ్‌లు మనం అట్లా గీసుకొని పెట్టుకుంటే కలపడానికి ఈజీగుంటుంది. ఆ 2 చుక్కల మధ్య ఉన్న గీతను ఇక మనం వదిలేసుకున్నాం చూడండి మనం సైడ్‌లకు 4 సైడ్‌లయి ఆ తీగెల గలపడం అన్నమాట. ఒక చుక్క నుండి ఒక చుక్క ద్వారా ఆ తీగ గలిపితే లింక్ అనేది మొత్తం కలిసిపోతుంది. ఇలా 4 సైడ్‌లు వీటిని కలుపుకుంటూ ఎళ్ళాలండి. ఆ మిడిల్‌లో మనం అక్కడ ఆపేసాం గదా! ఆ లింకులు వీటిని జాయింట్ చేసుకుంటూ ఎళ్ళడమే. ఇక్కడ కొంచెం మిస్టేక్ పోయిందండి నాకు చూడండి మీరే. దాన్ని నేను వయలెట్ కలర్ దగ్గర పెట్టుకున్నా కాబట్టి దాన్నక్కడ ఏసేసి మళ్ళీ ఆ చుక్కలను కలిపి సేమ్ వీటిలాగానే జాయింట్ చేశాను చూడండి. అందుకే ఎప్పుడు దగ్గరుంచుకోవాలన్నమాట. నెక్స్టు ఈ ఆ తీగ కలుపుతున్నా చూడండి. మనము 2 చుక్కలకు కలిపాం చూడండి గీతలు 4 సైడ్‌లు. వాటి మధ్యలో నుండి ఉన్న చుక్కలతో ఆ తీగని కలపడం అన్నమాట. ఇది ఈజీ అయిపోతుంది. మీకు చూడంగానే అర్థమైపోతుందండి. అది మనము మధ్యలో నుండి గూడా స్టార్టింగ్ ఎట్లా చేసినామో అట్లా కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అది రాదండి. అందుకే కన్‌ఫ్యూజ్ అయితారని జెప్పి అట్లేసాను. ఇప్పుడు చూడండి నేను ఈ ఔట్ బార్డర్ అంతా కొంచెం ఖాళీగా కనిపిస్తుంది గదా! అక్కడ వాయిలెట్‌లో. ఇది నేను మళ్ళీ ఎక్స్‌ట్రా ఏస్తున్నానండి. ఇది చుక్కలతోనేం లింక్ ఉండదు. అది ఓన్లీ నేను సైడ్‌కి ఇటు 4, ఇటు 4 మధ్యలో ఒకటి ఇట్లా పెట్టుకొని ఈ తీగల్ని కలుపుతున్నాను చూడండి. అంటే ఈ వాయిలెట్ అనేది మొత్తం కవర్ అయిపోతుంది ముగ్గుతోని. నిండుగా కనిపిస్తుందన్నమాట ముగ్గు. మీరు ఒకవేళ ఇంత చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా పెట్టినా గూడా ఇందులోనే ముగ్గనేది కవర్ అయిపోతుంది. నేను కొంచెం కావాలనే గ్యాప్ ఇచ్చాను. ఇట్లనే కొంచెం ఏమైనా ఎక్స్‌ట్రా ఏద్దామని జెప్పి ముగ్గులు సైడ్‌కి. కొంచెం పెద్ద చుక్కలు పెట్టే వాళ్ళకి గూడా మొత్తం కవర్ అయిపోతుందండి. తర్వాత మధ్యలో గ్యాప్ గూడా కొంచెం అది కనిపిస్తే బాగాలేదని జెప్పి ఇట్లా చిన్న రౌండ్ జిలేబీలాగా దింపాను గదా! హ్మ్. అయితే ఇంకోటి మెయిన్ పాయింట్ ఏందంటే, ఈ మధ్యలో మనము ఇప్పుడు కాంపిటీషన్‌లో ఏందంటే, ఫస్ట్ ముగ్గేసుకొని బయటకెళ్ళాలి మనం. అంటే బయటకంటే ఈ బాక్స్ నేను చూడండి ఔట్ బార్డర్ ఏమి ఎయలేనింకా. ఆ మధ్యలో మాత్రం గొబ్బెమ్మలు, ఇంకేమన్నా మీరు మధ్యలో ఏమన్నా జేయాలనుకుంటే, గొబ్బెమ్మల పైన నవధాన్యాలు అవన్నీ ఎయ్యాలనుకుంటే మాత్రం ఫస్ట్
మీరు అవి చేయాలండి. తర్వాతనే ఈ బయట నేనిప్పుడు ఔట్ బార్డర్ అవి వేస్తున్నాను చూడండి అదెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ మనకు లోపలికెళ్ళరాదన్నమాట. అందుకోసం అని జెప్పి మధ్యలో ఫస్ట్ మనము గొబ్బెమ్మలు పెట్టుకొని, నవధాన్యాలు, పువ్వులు, గరికలు మనం ఏమేమి పెట్టుకుంటామో అవన్నీ మధ్యలో ఫస్ట్ పెట్టుకున్న తర్వాతనే ఔట్ బార్డర్ నేనేస్తున్నా చూడండి. ఆ విధంగా ఎయ్యాలి. నేను మాత్రం ఔట్ బార్డరు రెడ్ బావుంటుందని జెప్పి నేను రెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. కలర్స్ గూడా మీకు ఇంకా ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఏమన్నా ఉంటే గూడా మీరు జేసుకోవచ్చండి. ప్రస్తుతం నేను ఉన్న కలర్స్‌తోనే వేస్తున్నానండి. ఇంకా కలర్స్ గూడా తీసుకురావాలి. హ్మ్. కొంచెం బిజీగా ఉండి తేలేకపోయాను. ప్రస్తుతం ఈ ముగ్గు మాత్రం ఈ ఉన్న కలర్స్‌తోనే వేస్తున్నానండి. అయితే నేను గ్రీన్ కలరు ఏసాను చూడండి. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చినాను. మీరు గమనించిండ్రా? అక్కడ మళ్ళీ కొంచెం రెడ్‌తోనేద్దామని. అయితే నేనిక్కడ ఈ రెడ్ పక్కన ఔట్ బార్డర్ ఫస్ట్ మనం గ్రీన్ ఏసినా గదా! దాన్ని మాత్రం ఫస్ట్ కవర్ జేసేయాలి. కవర్ చేసిందంటే ఎందుకంటే దీంట్లో పడకుండా ఉంటది. తా తర్వాత ఎంత మనకు టైం లాస్ట్ మూమెంట్‌లో టైమే సరిపోదు. అప్పుడు స్పీడ్‌గా ఏస్తుంటాం. అప్పుడు మాత్రం మనకు ఈజీగా ఉండడానికి ఫస్ట్ ఇక్కడ రెడ్ పక్కన మాత్రం మెల్లగా ఏసుకోవాలండి. దాని పైన పడకుండా. అదంతా అయిపోయిన తర్వాత నేను 4 దిక్కులా ఇవి వేస్తున్నాను చూడండి. పాలు పొంగించడము, భోగి మంటలు, చెరుకు గడలు, గాలిపటాలు ఇవి. మనకు ఇంట్రెస్ట్ ఏవి ఇష్టం ఉంటే అవి ఏసుకోవచ్చండి. ఇంకా నేను ఓన్లీ బ్లాక్‌తోనేసాను. తర్వాత మనం కాంపిటీషన్‌లో మనకిష్టం వచ్చిన కలర్స్‌తోని గూడా మనం ఏసుకోవచ్చు. మా బుడ్డది చూడండి మా చిన్న కోడలు. నేనేస్తున్న అప్పటి నుండి స్టార్టింగ్ నుండి నాతోనే ఉంది. ఆహ్, ఆ బంగ్లా పైన గాల్పు రావడం ఒకటి. మళ్ళీ ఇదేమో అల్లరి జేయడము. ఆహ్, ఆ విధంగా ఆడుకుంటూ, పాడుకుంటూ వేసినట్టయింది. చూడండి ఇట్లా 4 దిక్కులా అవి వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్టు ఔట్ బార్డర్ గూడా మళ్ళీ రెడ్‌తోని ఏసానండి. మనం ఎంత ఫాస్ట్ మనం అనుకుంటాము అసలు టైం ఎట్లా సరిపోతదో అని మనం ఏస్తున్న కొద్ది ఇంట్రెస్ట్ అనేది ముగ్గు పైన పెడితే మనకు 1 అవర్, 1 ½ లాస్ట్ 2 అవర్స్ దాకా మనకు టైం ఇస్తారండి. ఆ టైం లోపల మనం ఇవన్నీ ఒక్కళ్ళమే ఎయ్యాలంటే చాలా కష్టమవుతుంది గదా! కాబట్టి అస్సలు టైం వేస్ట్ చేయకుండా ఈ హింట్స్ నేను చెప్పిన హింట్స్‌తోని మాత్రం కా ఏస్తే మాత్రం కంపల్సరీ మీకు ఏదో ఒకటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదన్నా ఒకటి కంపల్సరీ వస్తదండి మీకు. ప్రైజ్ మాత్రం. ఇక నేను చూడండి కింద సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి రాస్తున్నాను. హ్మ్. తర్వాత మనం 4 దిక్కులో గూడా ఇంకా మనం కూరగాయలు, రేణవన్లు, ఇంకేమన్నా నవధాన్యాలు ఈ ఈ విధంగా మనం ఏవైనా పెట్టుకోవచ్చండి. అంటే ఖాళీగా అనిపించకుండా. అలా అని జెప్పి ఖాళీగా అనిపించొద్దని జెప్పి మరీ అన్నీ నింపేస్తే గూడా బొమ్మలు, అన్ని రకాలు నింపేస్తే గూడా బావుండదండి. నెక్స్ట్ ఇగో ఇవి బంతి పూలు. నేను ఇంట్లో ప్లాస్టిక్‌యి ఉంటే అవే పెడుతున్నానండి. ఇట్లా ఈ ముగ్గుల కోసం అని జెప్పి తీసుకొచ్చానివి. అంటే నేను కాంపిటీషన్‌లో మాత్రం న్యాచురల్‌గా బంతి పూలే తీసుకొచ్చి పెడతానండి. ఎంత రేట్ అయినా ఉండని బంతి పూలు మాత్రం కంపల్సరీ 3, 4 కేజెస్ అయితే పడతాయి నాకు. తీసుకొచ్చి అన్నీ న్యాచురల్‌గా పెడతా. అందుకే జడ్జెస్ గూడా చూడంగానే అమ్మ న్యాచురల్ పండగ ఇక్కడనే కనిపిస్తుంది అనేలాగా చేస్తానండి నేనైతే. ప్రతిసారి ఖచ్చితంగా నాకు ఫస్ట్ ప్రైజ్ కంపల్సరీ వస్తదండి. ఏదో రకంగా నేను ఏదో రకమైన ముగ్గు వేస్తూనే ఉంటాను ప్రతిసారి. కాబట్టి మీరు గూడా నాలాగా అన్నీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏదన్నా ఒకటి సాధించాలనుకుంటే మాత్రం నా ముగ్గులను ఫాలో చేయండి. అలాగే ఇంకేమన్నా డౌట్స్ గానీ, ఇంకా ఏ రకమైనయి ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నాకు సాధ్యమైనయి, నాకచ్చినయి మాత్రం మీ అందరికీ చెప్పాలని నేను ప్రయత్నిస్తానండి. మీరు మాత్రం నా ముగ్గులను చూసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం సంక్రాంతి పండగకు సంబంధించినయి మ్యాటర్స్ గానీ, ఇప్పుడు హరిదాస్ అంటే ఏంటి? గంగిరెద్దు మన ఇంటికి ఎందుకొస్తుంది? అట్లాంటివి గూడా మనం రాసి పెట్టొచ్చండి.
లేదంటే మన సమాజంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఆడవాళ్ళ గురించి గానీ, చిన్న పిల్లల గురించి గానీ, లేదంటే రాజకీయం గురించి ఏదన్నా మనకేదన్నా ఉంటే రీసెంట్ మ్యాటర్ దాన్ని గూడా మనం రాసి పెట్టొచ్చండి. అంటే మనము అక్కడ ఎవరు పెడుతుండ్రు, ఏ సంస్థ వాళ్ళు దేని గురించి అట్లా ఆలోచించి గూడా మనం పెట్టొచ్చండి. ఆహ్, ఈ ఈ విధంగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ మీ భవాని. థ్యాంక్ యూ.